హాయ్ ఫ్రెండ్స్, మణికర్ణిక ఘాట్కి అయితే వచ్చేసామన్నమాట. అక్కడ ఆటో దిగేసి మణికర్ణిక ఘాట్కి అయితే వాకింగ్ అయితే వచ్చేసాము. చాలా దూరంగా ఉందన్నమాట. రోడ్ మీద ఆపేశారు. సండే కాబట్టి, సండే ఆర్ వీకెండ్స్ కాబట్టి ఆపేశారనమాట. మొత్తం జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మొత్తం పర్లేదు. కొంచెం అటు ఘాట్స్ దగ్గర అయితే కొంచెం పర్లేదు, అటు ఎక్కువ కాదనమాట, ఇటు తక్కువ కాదనమాట. సో మధ్యాహ్న స్నానం అయితే చేసి, పిండ ప్రదానం చేసి, స్నానం అయితే చేసి పైకి అయితే వచ్చేస్తున్నాను అనమాట. సో పర్లేదు, జనాలు అయితే తక్కువే ఉన్నారు. ఇంక మేము పైకి అయితే వచ్చేస్తున్నాను. సో ఇప్పుడు రామేశ్వరంలో తెచ్చిన ఇసుకని తీసుకొచ్చి శివలింగంలా చేసి పూజ చేసేసి కాశీ గంగలో అయితే కలిపేస్తామన్నమాట. సో ఇక్కడ ఒక సంపూర్ణ యాత్ర చేసినట్టు అంటారు. సో జస్ట్ అలా అయితే మేము చేస్తున్నాం అనమాట. అన్ని ఊర్లు తిరగని వాళ్ళు కొంతమంది ఇలా చేస్తారనమాట. రామేశ్వరం కాశీకి వెళ్ళేసి కాశీ గంగని రామేశ్వరంలో శివలింగం మీద పూసి, తర్వాత అక్కడ రామేశ్వరం ఇసుకని తీసుకొచ్చి కాశీలో శివలింగంలా చేసి అక్కడ కలిపేస్తారనమాట. సో దీపం అయితే పెట్టేస్తున్నాము. సో దీపాన్ని నీళ్ళలో అయితే వదిలేసాము అనమాట, గంగలో అయితే వదిలేసాము. తర్వాత శివలింగాన్ని గంగలో కలిపేస్తున్నాం అనమాట. హర హర మహాదేవ్. సో ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసామన్నమాట. సో చూడండి, ఫుల్ జనాలు ఉన్నారు, వీకెండ్ కాబట్టి. సో ఆటోలు అయితే లేవన్నమాట. సో రిక్షా అయితే ఎక్కేసాము. గుంటూరు వారి సత్రానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడ వరకు రిక్షా వెళ్ళదు, చిన్న చిన్న సందులు కాబట్టి. సో అక్కడ దగ్గర వరకు తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళేసి వచ్చేసామన్నమాట. ఇదే కాశీ వైశ్య సంఘ వారణాసి సత్రం, గుంటూరు వారి సత్రం అంటారు ఇది. సో అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే కేదారేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది దగ్గర అనమాట ఈ సత్రానికి. ఇక్కడ ఆంధ్ర ఆశ్రమము, మన తెలుగు వాళ్ళకి చాలా ఆశ్రమాలు ఉంటాయి అనమాట. సో టీ ఇక్కడైతే మట్టి కుండలు ఇస్తారు చూడండి, తాగేసేసి కేదారేశ్వర్ మందిర్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో కేదారేశ్వర స్వామి, సో లోపల దర్శనం అయితే చేసుకుంటున్నాము. దర్శనం చేసుకొని 2-3 ప్రదక్షిణాలు అయితే చేస్తాం అనమాట. సో మొత్తం టెంపుల్ మొత్తం చూపిస్తా చూడండి మీకు. సో బయటకి అయితే వచ్చేసాము. కేదార్ ఘాట్కి, ఆ టెంపుల్ నుంచి బయటకు వస్తే కేదార్ ఘాట్ టెంపుల్ దగ్గరే ఉంటుంది అనమాట కేదార్ ఘాట్ కూడా. సో కింద మామూలుగా కేదార్ ఘాట్లో ఇప్పుడు హారతి అయితే జరుగుతుంది అనమాట. చూడండి, హారతి అయితే దర్శనం చేసుకోండి. సో ఈవినింగ్ టైం 7:30కి వచ్చాం కాబట్టి హారతి అయితే చేస్తున్నారనమాట. మెయిన్ ఘాట్ అయితే చాలా జనాలు ఉంటారు. ఇది కేదారేశ్వర్ ఘాట్ కాబట్టి కొంచెం తక్కువ మంది ఉన్నారు అనమాట. సో ఈవినింగ్ పూట బోట్స్ కూడా తిరుగుతుంటాయి. ఆ టైంలో అన్ని ఘాట్స్లో హారతులు జరిగే దగ్గర తీసుకెళ్తారనమాట. సో మేమైతే ఈరోజు ప్రస్తుతానికి అయితే ఈరోజు ఇలా ఇక్కడ కేదారేశ్వర్ ఘాట్లో దర్శనం చేసుకున్నాము. మార్నింగ్ మణికర్ణిక ఘాట్కి వెళ్ళాము. రేపు మార్నింగ్ టెంపుల్ దర్శనంకి అయితే వెళ్తాం అనమాట. సో హారతి అయితే చాలా ఒక 2-3 minutes ఉంది, చూసేయండి ఫ్రెండ్స్.
ఈ ఘాట్లో అయితే చాలా తక్కువ మంది ఉన్నారనమాట. మామూలుగా అయితే లలిత ఘాట్లో అయితే చాలా మంది జనాలు ఉంటారనమాట. మెయిన్ ఘాట్లో ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు, ఇక్కడ వీధిలో ఉన్న వాళ్ళు వచ్చి చూస్తుంటారనమాట. ఇక్కడ ప్రసాదం కూడా పంచుతున్నారు అనమాట. ప్రసాదం అయితే తింటున్నాము. చాలా బాగుంది అనమాట. సో అక్కడ నుంచి కొంచెం ఇక్కడ వేరే ఘాట్ వచ్చి చూస్తాము. ఇక్కడ సాధువుతో ఫోటో వీడియో తీసుకుంటున్నారు చూడండి. సో ఇప్పుడైతే మనం హరిశ్చంద్ర ఘాట్కి అయితే వచ్చేసాం అనమాట. సో హరిశ్చంద్ర ఘాట్లో ఎప్పుడు శవాలు కాలుస్తుంటారు చూడండి, అది చూపిస్తా చూడండి. హరిశ్చంద్ర ఘాట్ అది కేదారేశ్వర్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, హేమేశ్వర్ ఘాట్ ఇవన్నీ పక్కనే ఉంటాయి అనమాట. సో మన గుంటూరు వారసత్వం అయితే హేమేశ్వర్ ఘాట్ దగ్గర, కేదారేశ్వర్ ఘాట్ దగ్గరలో ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎప్పుడు కాలుతూనే ఉంటాయి అన్నమాట. సో అక్కడి నుంచి వచ్చేసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా సో చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట. చాలా చలిగా కూడా ఉంది. డిసెంబర్లో వచ్చాం కాబట్టి చాలా చల్లగా ఉందన్నమాట. సో హారతి అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి బోట్లలో తిరిగే వాళ్ళు వచ్చారు అలా. సో మేమైతే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో చాలా బాగా హారతి టెంపుల్ దర్శనం అయితే బాగా జరిగింది అనమాట. సో డే 1 అయితే మాకు ఇలా గడిచిపోయింది అనమాట కాశీలో. సో బోట్లలో అయితే ఇలా వస్తారనమాట హారతి టైంలో అన్ని ఘాట్లలో చూడడానికి. సో ఇలాగ ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ లాగా వద్దాం. బాయ్ బాయ్.